చెప్పు ఒపీనియన్ పుష్ప గురించి. ఇప్పుడే అన్నా అదొక సినిమా ఏదో చెప్పు. ఎందుకు ఫ్యాన్స్ వచ్చి గుమ్మేస్తారేమోనన్నా? నేనేమన్నా యూట్యూబ్లోనే ఆడిపాటలాడదు, నువ్వేమో అదొక సినిమా అని అడుగుతున్నాను. అమ్మా ఇప్పుడు అవసరమా? ఛానల్ చూసుకో, ఇష్ట తగిలించేస్తావు. ఇది మా బ్యాంకు చూసుకోయే బ్యాంకు. ఎందుకు వీడియో యూట్యూబ్లో పెడితే అదే చూసుకుంటుంది, అందరూ చూస్తారు. తెలిసిపోదేమో బ్యాంక్ అని. బ్యాంక్ అన్నా వీడియో చూసిన బ్యాంకులో పనిచేస్తుంది అనుకుంటారు. కాదు, మా బ్యాంక్ అన్నాను నేను. పోలే ఇప్పుడు బ్యాంక్ గురించి ఎందుకు, ఊరుకో. ఇంత దూరం నడకూడదన్నమాట. అంటే జనాలు రాత్రంతా పడుకుంటున్నారా లేదా అసలు డౌట్ వేస్తుంది నాకు. తెల్లార్లు ఎంత సేగట చాలా, ఒకరోజే ఎంత దూరం నడిస్తే పడుకుండిపోవడం, ఇంకా ఇంకేం ఉండదు. ఇంకా డాక్టర్ నాకు 1/2 అవరే చెప్పాడు, ఇంకా అంత అవసరం లేదు, పద ఇంక చాలు వెళ్ళిపోదు. చూడండి ఇప్పుడు జనాలందరిని లేపేసి మనం వెళ్ళిపోతున్నాం. దూరమమ్మా, టైం చూసుకో. ఇక్కడే పడతారేమో కదా, కూరగాయల షాప్ ఇప్పుడు బెటరా. కదా అది ఉదయం పెట్టేస్తారా? ఏ బిల్డింగ్? ఇక ఆలోచించితే వేస్ట్. వేరే ఉంటుందో లేదో గ్యారెంటీ లేదా? ఉంటుందో లేదో గ్యారెంటీ లేని పని చేయకూడదమ్మా. ఎందుకంటే నడుస్తున్నాం కదా, బండి కాదు తుర్రుమని వెళ్ళిపోవడానికి. గెస్ ద ఏరియా, అది నా టైటిల్. అట్లేదు అసలు, జనాలే చూడట్లేదంటే మళ్ళీ కామెంట్లు ఎక్కడి నుంచి వస్తాయి? అదేంటో తెలియట్లేదు మనకి. నీ అంత క్రియేటివిటీ నాకు రావట్లేదు స్వామి. బ్యాంబో చికెన్ పెట్టా, మనం పెడదాం స్వామి అన్నాను. పెట్టచ్చు కదా సండే, రోజు అవసరం లేదు, సండేస్ పెట్టు. ఇగో మేము బ్యాంబో చికెన్ పెడతాం. మీరు అందరూ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్స్ చేయండి. బ్యాంబో చికెన్ సూపర్ చేస్తాడు మా ఆయన. అరకులో వెళ్ళి తింటే ఎలా ఉంటుందో మా ఆయన బ్యాంబో చికెన్ చేస్తే అలా ఉంటుంది అన్నమాట. మక్కి దించేస్తాడు అలా. కాయగూరల షాపులు కనబడ్డాయో. లాస్ట్ అవి కదా, పువ్వులతో పాటు ఉన్నట్టున్నాయి స్వామి. అది మళ్ళీ వెళ్ళిపోవడం మనం. ఓ చేస్తున్నారు, అడుగు.
నువ్వు ఒక్కరోజే ఇంత దూరం నడిపిస్తే ఇంక ఇది నడదలే అని చెప్పే కదా ఈరోజు ఒకేసారి. నేనా నువ్వా? ఎందుకు? ఎవరు పిచ్చాలకు ఆనందం. అంటే నడిచేటప్పుడు కూడా ఏదో పని చేసుకుని వెళ్ళిపోలా. పద ఇంటికి వెళ్ళాక అసలు ఖాళీ ఉంచుకోం. మరి కావాలని తిప్పిస్తున్నావు. ఇప్పుడు 2-3 చెట్లు దాటాం. అదే చెట్టు అని చెప్తున్నా. అదే చెట్టు అర్థం లేదు నాకు. నా వాకింగ్ ఒక రోజుకి అయిపోయేలాగా ఉంది. తగ్గుతానా అంటే మళ్ళీ తగ్గనని చెప్తున్నావు. ఇంతటి దానికి మళ్ళీ నాటం అంత దూరం. చూసావా యూనిసెక్స్ అంటే ఏదో జిమ్. చూస్తాను వాకింగ్ వర్కౌట్ అవ్వకపోతే జిమ్కి వెళ్ళిపోతా. నేను జిమ్ ట్రైనర్ అయిపోతా లేదా యోగా మాస్టర్ అయిపోతా. ఇప్పుడంటే తెప్పలేకపోతున్నాను కానీ ఎక్కడ ఏది ఇప్పుడు వరకు వచ్చింది దీనికోసం అనమాట. దానికోసం దొరికింది. అదే కాయగూరలు కొంటున్నా.